హలో హలో అండి. అందరూ బాగున్నారు కదా? రెడీగా ఉన్నారు కదా పద్యాలు నేర్చుకోవడానికి? అందరూ రెడీ కదా? రెడీ అని నేను అనుకుంటున్నాను. మరి రెడీ 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 ఏ పద్యం రాసేసుకుందాం ఈరోజు? ఓకే, ఒక పద్యం తీసుకొచ్చాను. అది మీకు బాగా తెలిసిన పద్యము, రోజు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లము, అందరి దగ్గర మనం చూస్తున్నదే రోజు. అదంతా ఎందుకు, ఇంట్రడక్షన్ పద్యం చెప్పవమ్మా అంటారా? ఓకే, రైట్. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ పద్యానికి భావం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరే ఉండరు కదా. చాలామంది బిల్డప్లు ఇచ్చే వాళ్ళని చూసి కూడా మనం ఈ పద్యం గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకు ఆ బిల్డప్లు? మనలో టాలెంట్ ఉంటే అదే బయటికి తెలుస్తుంది. మనకి ఎంత గొప్ప వాళ్ళనైనా సరే మనం కించపరిచేసి మాట్లాడేస్తూ ఉంటాం. అలా మాట్లాడినందువల్ల వాళ్ళకి వచ్చిన నష్టమేమీ లేదు. వాళ్ళ పేరు వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ ప్రెస్టేజ్ వాళ్ళకే ఉంటుంది. ఎవరైతే కించపరిచి మాట్లాడారో వాళ్ళది తక్కువ అవుతుంది తప్ప, ఎవరైతే హైట్స్లో ఉన్నారో వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ ప్రెస్టేజ్ కానీ ఒక్క పిసరు కూడా ఏమీ తరగదు. ఎలా అంటే, కొండ అంత పెద్ద కొండ అద్దం పెట్టినంత మాత్రాన అద్దంలో చిన్నగా కనపడితే అది చిన్నగా అయిపోతుందా? కాదు కదా. దాని లెవెల్ దానికే, దాని హైట్స్ దానికే ఉంటాయి. కాబట్టి ఎవరినన్నా కించపరిచే ముందు అవతల వాళ్ళ స్థాయి ఏమిటి, వాళ్ళు ఎంతటి వాళ్ళు, వాళ్ళకి అనే అర్హత మనకి ఉందా, ఒకవేళ ఉన్నా ఎందుకు అనాలి? వాళ్ళు ఎక్కడో ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు, వాళ్ళని ఇంత చిన్న చీప్గా ఒక మాట అనేసి ఎలా తీసిపారేస్తాం మనము అని మనం ఆలోచించుకోవాలి. అనవసరమైన మాటలు, ఏదో మనకి అర్హత ఉంది కదా, స్వాతంత్ర్యం ఉంది కదా, వాక్ స్వాతంత్ర్యం అని ఎవరిని పడితే వాళ్ళు ఏ మాట పడితే ఆ మాట అనేసేయడం అనేది కరెక్ట్ కాదనమాట. అదే మాట మనల్ని అంటే మనం మరిస్తామా, మనం ఊరుకుంటామా అనేది కూడా ఆలోచించుకొని అవతల వాళ్ళ స్థాయిని బట్టి, అసలు ఏ స్థాయి అయినా సరే, తక్కువ స్థాయి అయినా ఎక్కువ స్థాయి అయినా మనం ఒకరిని మాట అనే అర్హత మనకి లేదు. మన ఇంట్లో వాళ్ళని అంటేనే మనం పడము, మనం అంటే మన ఇంట్లో వాళ్ళే పడరు. అలాంటిది ఎవరో ఎక్కడో కష్టపడి ఆ స్థాయికి వస్తే వాళ్ళని పొగడకపోయినా పర్వాలేదు కానీ తెగడకూడదు. ఎలా అంటే వాళ్ళ స్థాయి ఏమాత్రం కూడా పడిపోదు మనం అన్నంత మాత్రాన. ఇది గుర్తుపెట్టుకుని మనం మసులుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ పద్యం మళ్ళీ గుర్తు చేసుకుంటూ అద్భుతమైన ఈ పద్యాన్ని ఈరోజు రాసేసుకున్నాం. పద్యం వెనకాలే భావం కదా. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు కొదువ కాదు. కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకోవట్లేదు కదా, వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడరు కదా అన్నంత మాత్రాన వాళ్ళు తక్కువ అని అంచనా వేయడానికి లేదనమాట. ఎవరో చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, మేధావులు ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, మౌనంగా ఉండి అన్నీ గమనిస్తూ ఉంటారు.
ఎవరేమనుకున్నా మనకెందుకు, మన స్థాయి మనదే కదా అన్నట్టు ఉంటారనమాట. అదే కొండ అద్దం అందు కొంచెమై ఉండదా, అంత పెద్ద కూడా అద్దంలోకి వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. అలాగే మన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎంత మేధావి ఉండొచ్చో మనకు తెలియదు. వాళ్ళ వేష భాషలను బట్టి, వాళ్ళ రంగు రూపును బట్టి మనం అంచనా వేయలేము. వాళ్ళు ఎంతో మేధావి ఉండొచ్చు, కానీ మౌనంగా ఉండి ఉండొచ్చు. మౌనంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని బడబడ వాగుతూ అందరిలో హడావిడి చేసినంత మాత్రాన చాలా నాలెడ్జ్ ఉందని అనుకోవడం మన పొరపాటు అనమాట. వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, వీళ్ళకి ఉండొచ్చు, ఎవరికి ఉండదని మనం అనుకోలేము. కానీ మౌనంగా ఉన్న వాళ్ళని, మెతగ్గా ఉన్న వాళ్ళని ఏ నాలెడ్జ్ లేదని మనం ఏమైనా అనేయచ్చు అనుకోవడం మన పొరపాటు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. కొండను చూచినచో అది ఎంత పెద్ద కొండ అయినను అద్దంలో చూచినప్పుడు చిన్నగానే కనిపిస్తుంది. కొండను చూచినప్పుడు అది ఎంత పెద్ద కొండ అయినను దానిని అద్దంలో చూచినప్పుడు అది చిన్నగానే కనపడుతుంది. అట్లే అనుకూలము కాని స్థలములందు అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. గొప్పలు చెప్పుకోకూడదు. అందుచే మనుష్యుని యొక్క గొప్పతనమునకు
గొప్పతనమునకు మాత్రము గొప్పతనమునకు మాత్రము తక్కువతనము కలుగదు. మనం గొప్పలు చెప్పుకోనంత మాత్రాన, ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా మాట్లాడనంత మాత్రాన మన గొప్పతనానికి ఎలాంటి తక్కువతనము కలుగదు. మనం ఉండే నాలెడ్జ్ ఎవరు తీసేయగలరు చెప్పండి? మనకుండే నాలెడ్జ్ మనకే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. మనం చేసిన గొప్ప గొప్ప కార్యాలు, సత్కార్యాలు, అవార్డులు, రివార్డులు, సన్మానాలు, పొగడ్తలు అవన్నీ ఎటుపోతాయి? అవన్నీ మన దగ్గరే ఉంటాయి. ఎవరికో తెలియక ఏదో మాట్లాడినంత మాత్రాన అవి ఏవి కూడా తరిగిపోవు. అలా అని మనం డబ్బా కొట్టుకుని నేను ఇది, నేను అది, నేను నాకు ఇన్నొచ్చాయి, నాకు ఇన్నొచ్చాయి అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ గుర్తించాలో వారు మనల్ని గుర్తిస్తారు. అది మనకి చాలు. అదే పద్యము భావాన్ని వేమన గారు ఎలా చెప్పారో ఒకసారి చూసాను. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు గొదువ కాదు, కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొండను చూచినప్పుడు అది ఎంత పెద్ద కొండ అయినను దానిని అద్దంలో చూచినప్పుడు అది చిన్నగానే కనబడుతుంది. అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. ఎక్కడైతే మనం చెప్పాలో అక్కడ మాత్రమే మన ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఆడిషన్కి వెళ్తాం, మా సినీ ఫీల్డ్ అయితే కనుక ఆడిషన్కి వెళ్తాం. అక్కడ మన గురించి చెప్పుకోకపోతే ఎవరికి ఏమీ తెలీదు. సో అక్కడికి వెళ్ళి నేను పలానా సార్, నా పేరు, నా ఏజ్, నా హైట్, నా ఎక్స్పీరియన్స్, నేను ఇన్ని మూవీస్ చేశాను, అందులో ఆ క్యారెక్టర్ చేశాను, ఇందులో ఈ క్యారెక్టర్ చేశాను, నాకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, నాకు గ్యారంటీగా చెప్పాలి. చెప్పకపోతే తప్పవుతుంది. వాళ్ళకి ఏం తెలియదు కదా, మనం ఎవరో వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏమీ చెప్పకుండా ఉంటే వాళ్ళకి కొత్త వాళ్ళు ఏమో అనుకుని అమ్మ డైలాగ్ చెప్పడం వచ్చమ్మా అని అంటారు. అదే మన ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం అనుకోండి, పర్వాలేదు, ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే చెయ్యగలదు అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. అదే మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత చాలామంది ఆడిషన్కి వచ్చి కూర్చుంటారు. అక్కడ మనం సైలెంట్గా ఇలా ఉండాలి. వాళ్ళందరితో డబ్బా కొట్టి నేను వచ్చేసాను, నేను ఇచ్చేసాను, నన్ను చూడలేదా, నువ్వు చూడకపోతే ఎందుకు నీ బతుకుతుంది, నువ్వు యూట్యూబ్ కూడా చూడవా, వేస్ట్ కదా, నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇండస్ట్రీకి, ఏం చేయడానికి వచ్చావు, ఇలా డబ్బా మాట్లాడుకుంటూ అనవసరపు మాటలు మాట్లాడిన తరువాత లోపలికి వెళ్ళి ఆడిషన్ దగ్గర వాళ్ళకు డైలాగ్ చెప్పమన్నప్పుడు మనం ఆ డైలాగ్ ఆ రోజు మనకి ఏదన్నా ఇబ్బంది నుండి చెప్పలేక తత్తత్త మమ్మమ్మ అన్నామనుకో, ఇక్కడ బయట చెప్పిన మాటలన్నీ ఎగతాళిగా అయిపోతాయి అన్నమాట. అందుకే ఏం చేయాలంటే ఎక్కడైనా మౌనం పాటించాలి. అవసరం ఉన్న చోట మాత్రమే మనం మాట్లాడాలి. అనువు గాని చోట అధికులం అనరాదు, కొంచెం ఉండుటల్లా కొద్వా కాదు. అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. అందుచే మనుష్యుని యొక్క గొప్పతనమునకు మాత్రము తక్కువతనము కలుగదు. బయట మనం అందరితో నేను అది, నేను ఇది, నేను ఇన్ని చేసా, అన్ని చేసా, చూడలేదా, అది కూడా చూడలేదా అని ఇలా మాట్లాడినంత మాత్రాన మన గొప్పతనం పెరగదు. అక్కడ మనం మౌనంగా ఉన్నంత మాత్రాన మనకున్న నాలెడ్జ్ కానీ, మనకున్న గొప్పతనం కానీ, మనం చేసిన సినిమాలన్నీ ఎటు పోవు, ఏమి అవ్వదు, మన గొప్పతనానికి ఎటువంటి భంగము కూడా కలుగదు అని వేమన గారు చెప్పకనే చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పద్యమో కదా ఇది. మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. హలో అండి, అందరూ బాగున్నారు కదా, రెడీగా ఉన్నారు కదా పద్యాలు నేర్చుకోవడానికి? అందరూ రెడీ కదా? రెడీ అని నేను అనుకుంటున్నాను. మరి రెడీ. ఏ పద్యం రాసేసుకుందాం ఈరోజు? ఓకే, ఒక పద్యం తీసుకొచ్చాను. అది మీకు బాగా తెలిసిన పద్యము, రోజు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లము, అందరి దగ్గర మనం చూస్తున్నదే రోజు. అదంతా ఎందుకు, ఇంట్రడక్షన్ పద్యం చెప్పవమ్మా అంటారా? ఓకే, రైట్. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు కొదువ కాదు,
కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ పద్యానికి భావం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదా. చాలామంది బిల్డప్లు ఇచ్చే వాళ్ళని చూసి కూడా మనం ఈ పద్యం గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకా బిల్డప్లు? మనలో టాలెంట్ ఉంటే అదే బయటికి తెలుస్తుంది. మనకి ఎంత గొప్ప వాళ్ళనైనా సరే మనం కించపరిచేసి మాట్లాడేస్తూ ఉంటాం. అలా మాట్లాడినందువల్ల వాళ్ళకి వచ్చిన నష్టమేమీ లేదు. వాళ్ళ పేరు వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ ప్రెస్టేజ్ వాళ్ళకే ఉంటుంది. ఎవరైతే కించపరిచి మాట్లాడారో వాళ్ళది తక్కువ అవుతుంది తప్ప ఎవరైతే హైట్స్లో ఉన్నారో వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ ప్రెస్టేజ్ కానీ ఒక్క పిసరు కూడా ఏమీ తరగదు. ఎలా అంటే కొండ, అంత పెద్ద కొండ అద్దం పెట్టినంత మాత్రాన అద్దంలో చిన్నగా కనపడితే అది చిన్నగా అయిపోతుందా? కాదు కదా. దాని లెవెల్ దానికే, దాని హైట్స్ దానికే ఉంటాయి. కాబట్టి ఎవరినన్నా కించపరిచే ముందు అవతల వాళ్ళ స్థాయి ఏమిటి, వాళ్ళు ఎంతటి వాళ్ళు, వాళ్ళకి అనే అర్హత మనకి ఉందా, ఒకవేళ ఉన్నా ఎందుకు అనాలి? వాళ్ళు ఎక్కడో ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు, వాళ్ళని ఇంత చిన్న చీప్గా ఒక మాట అనేసి ఎలా తీసిపారేస్తాం మనము అని మనం ఆలోచించుకోవాలి. అనవసరమైన మాటలు, ఏదో మనకి అర్హత ఉంది కదా, స్వాతంత్ర్యం ఉంది కదా, వాక్ స్వాతంత్ర్యం అని ఎవరిని పడితే వాళ్ళు ఏ మాట పడితే ఆ మాట అనేసేయడం అనేది కరెక్ట్ కాదనమాట. అదే మాట మనల్ని అంటే మనం భరిస్తామా, మనం ఊరుకుంటామా అనేది కూడా ఆలోచించుకొని అవతల వాళ్ళ స్థాయిని బట్టి, అసలు ఏ స్థాయి అయినా సరే, తక్కువ స్థాయి అయినా ఎక్కువ స్థాయి అయినా మనం ఒకరిని మాట అనే అర్హత మనకి లేదు. మన ఇంట్లో వాళ్ళంటేనే మనం పడము, మనం అంటే మన ఇంట్లో వాళ్ళే పడరు. అలాంటిది ఎవరో ఎక్కడో కష్టపడి ఆ స్థాయికి వస్తే వాళ్ళని పొగడకపోయినా పర్వాలేదు కానీ తెగడకూడదు. ఎలా అంటే వాళ్ళ స్థాయి ఏమాత్రం కూడా పడిపోదు మనం అన్నంత మాత్రాన. ఇది గుర్తుపెట్టుకుని మనం మసులుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ పద్యం మళ్ళీ గుర్తు చేసుకుంటూ అద్భుతమైన ఈ పద్యాన్ని ఈరోజు రాసేసుకున్నాం. పద్యం వెనకాలే భావం కదా. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు కొదవ కాదు. కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకోవట్లేదు కదా, వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడరు కదా అన్నంత మాత్రాన వాళ్ళు తక్కువ అని అంచనా వేయడానికి లేదనమాట. ఎవరో చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, మేధావులు ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, మౌనంగా ఉండి అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరేమనుకున్నా మనకెందుకు, మన స్థాయి మనదే కదా అన్నట్టు ఉంటారనమాట. అది కొండ అద్దమందు కొంచెమై ఉండదా, అంత పెద్ద కూడా అద్దంలోకి వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. అలాగే మన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎంత మేధావి ఉండొచ్చో మనకు తెలియదు. వాళ్ళ వేష భాషను బట్టి, వాళ్ళ రంగు రూపును బట్టి మనం అంచనా వేయలేము. వాళ్ళు ఎంతో మేధావి ఉండొచ్చు, కానీ మౌనంగా ఉండి ఉండొచ్చు. మౌనంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని బడబడ వాగుతూ అందరిలో హడావిడి చేసినంత మాత్రాన చాలా నాలెడ్జ్ ఉందని అనుకోవడం మన పొరపాటు అనమాట. వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, వీళ్ళకి ఉండొచ్చు, ఎవరికి ఉండదని మనం అనుకోలేము. కానీ మౌనంగా ఉన్న వాళ్ళని
మెతగ్గా ఉన్న వాళ్ళని ఏ నాలెడ్జీ లేదని మనం ఏమైనా అనేయచ్చు అనుకోవడం మన పొరపాటు. విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఓ వేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా కొండను చూచినచో అది ఎంత పెద్ద కొండ అయినను అద్దంలో చూచినప్పుడు చిన్నగానే కనిపిస్తుంది. కొండను చూచినప్పుడు అది ఎంత పెద్ద కొండ అయినను దానిని అద్దంలో చూచినప్పుడు అది చిన్నగానే కనపడుతుంది. అట్లే అనుకూలము కాని స్థలములందు అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. గొప్పలు చెప్పుకోకూడదు. అందుచే మనుష్యుని యొక్క గొప్పతనమునకు మనుష్యుని యొక్క గొప్పతనమునకు మాత్రము గొప్పతనమునకు మాత్రము తక్కువతనము కలుగదు. మనం గొప్పలు చెప్పుకోనంత మాత్రాన, ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా మాట్లాడనంత మాత్రాన మన గొప్పతనానికి ఎలాంటి తక్కువతనము కలుగదు.
మనం ఉండే నాలెడ్జ్ ఎవరు తీసేయగలరు చెప్పండి? మనకుండే నాలెడ్జ్ మనకే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. మనం చేసిన గొప్ప గొప్ప కార్యాలు, సత్కార్యాలు, అవార్డులు, రివార్డులు, సన్మానాలు, పొగడ్తలు అవన్నీ ఎటుపోతాయి? అవన్నీ మన దగ్గరే ఉంటాయి. ఎవరికో తెలియక ఏదో మాట్లాడినంత మాత్రాన అవి ఏవి కూడా తరిగిపోవు. అలా అని మనం డబ్బా కొట్టుకుని నేను ఇది, నేను అది, నాకు ఇన్నొచ్చాయి, నాకు ఇన్నొచ్చాయి అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ గుర్తించాలో వారు మనల్ని గుర్తిస్తారు. అది మనకి చాలు. అదే పద్యము భావాన్ని వేమన గారు ఎలా చెప్పారో ఒకసారి చూసాను. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు గొదువ కాదు, కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సకల సంపదలునిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొండను చూచినప్పుడు అది ఎంత పెద్ద కొండ అయినను దానిని అద్దంలో చూచినప్పుడు అది చిన్నగానే కనబడుతుంది. అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. ఎక్కడైతే మనం చెప్పాలో అక్కడ మాత్రమే మన ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఆడిషన్కి వెళ్తాం, మా సినీ ఫీల్డ్ అయితే కనుక ఆడిషన్కి వెళ్తాం. అక్కడ మన గురించి చెప్పుకోకపోతే ఎవరికి ఏమీ తెలీదు. సో అక్కడికి వెళ్ళి నేను పలానా సార్, నా పేరు, నా ఏజ్, నా హైట్, నా ఎక్స్పీరియన్స్, నేను ఇన్ని మూవీస్ చేశాను, అందులో ఆ క్యారెక్టర్ చేశాను, ఇందులో ఈ క్యారెక్టర్ చేశాను, నాకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, నాకు గ్యారంటీగా చెప్పాలి. చెప్పకపోతే తప్పవుతుంది. వాళ్ళకి ఏం తెలియదు కదా, మనం ఎవరో వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏమీ చెప్పకుండా ఉంటే వాళ్ళకి కొత్త వాళ్ళు ఏమో అనుకుని అమ్మ డైలాగ్ చెప్పడం వచ్చమ్మా అని అంటారు. అదే మన ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం అనుకోండి, పర్వాలేదు, ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే చేయగలదు అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. అదే మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత చాలామంది ఆడిషన్కి వచ్చి కూర్చుంటారు. అక్కడ మనం సైలెంట్గా ఎలా ఉండాలి. వాళ్ళందరితో డబ్బా కొట్టి నేను వచ్చేసాను, నేను ఇచ్చేసాను, నన్ను చూడలేదా, నువ్వు చూడకపోతే ఎందుకు నీ బతుకుతో, నువ్వు యూట్యూబ్ కూడా చూడవా, వేస్ట్ కదా, నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇండస్ట్రీకి, ఏం చేయడానికి వచ్చావు, ఇలా డబ్బా మాట్లాడుకుంటూ అనవసరపు మాటలు మాట్లాడిన తరువాత లోపలికి వెళ్ళి ఆడిషన్ దగ్గర వాళ్ళు ఒక డైలాగ్ చెప్పమన్నప్పుడు మనం ఆ డైలాగ్ ఆ రోజు మనకి ఏదన్నా ఇబ్బంది ఉండి చెప్పలేక తత్తత్త మమ్మమ్మ అన్నామనుకో, ఇక్కడ బయట చెప్పిన మాటలన్నీ ఎగతాళిగా అయిపోతాయి అన్నమాట. అందుకే ఏం చేయాలంటే ఎక్కడైనా మౌనం పాటించాలి. అవసరం ఉన్న చోట మాత్రమే మనం మాట్లాడాలి. అనువు గాని చోట అధికులం అనరాదు, కొంచెం ఉండుటల్లా కొద్వా కాదు. అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. అందుచే మనుష్యుని యొక్క గొప్పతనమునకు మాత్రము తక్కువతనము కలుగదు. బయట మనం అందరితో నేను అది, నేను ఇది, నేను ఇన్ని చేసా, అన్ని చేసా, చూడలేదా, అది కూడా చూడలేదా అని ఇలా మాట్లాడినంత మాత్రాన మన గొప్పతనం పెరగదు. అక్కడ మనం మౌనంగా ఉన్నంత మాత్రాన మనకున్న నాలెడ్జ్ కానీ, మనకున్న గొప్పతనం కానీ, మనం చేసిన సినిమాలన్నీ ఎటు పోవు, ఏమి అవ్వదు, మన గొప్పతనానికి ఎటువంటి భంగము కూడా కలుగదు అని వేమన గారు చెప్పకనే చెబుతున్నారు. ఎంత అద్భుతమైన పద్యమో కదా ఇది. మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. హలో అండి, అందరూ బాగున్నారు కదా, రెడీగా ఉన్నారు కదా పద్యాలు నేర్చుకోవడానికి? అందరూ రెడీ కదా? రెడీ అని నేను అనుకుంటున్నాను. మరి రెడీ ఏ పద్యం రాసేసుకుందాం ఈరోజు? ఓకే, ఒక పద్యం తీసుకొచ్చాను. అది మీకు బాగా తెలిసిన పద్యము, రోజు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లము, అందరి దగ్గర మనం చూస్తున్నదే రోజు. అదంతా ఎందుకు, ఇంట్రడక్షన్ పద్యం చెప్పవమ్మా అంటారా? ఓకే, రైట్. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ పద్యానికి భావం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదా. చాలామంది బిల్డప్లు ఇచ్చే వాళ్ళని చూసి కూడా మనం ఈ పద్యం గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకా బిల్డప్లు? మనలో టాలెంట్ ఉంటే అదే బయటికి తెలుస్తుంది. మనకి ఎంత గొప్ప వాళ్ళనైనా సరే మనం కించపరిచేసి మాట్లాడేస్తూ ఉంటాం. అలా మాట్లాడినందువల్ల వాళ్ళకి వచ్చిన నష్టమేమీ లేదు. వాళ్ళ పేరు వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ
ప్రెస్టేజ్ వాళ్ళకే ఉంటుంది. ఎవరైతే కించపరిచి మాట్లాడారో వాళ్ళది తక్కువ అవుతుంది తప్ప ఎవరైతే హైట్స్లో ఉన్నారో వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ ప్రెస్టేజ్ కానీ ఒక్క పిసర్ కూడా ఏమీ తరగదు. ఎలా అంటే కొండ, అంత పెద్ద కొండ అద్దం పెట్టినంత మాత్రాన అద్దంలో చిన్నగా కనపడితే అది చిన్నగా అయిపోతుందా? కాదు కదా. దాని లెవెల్ దానికే, దాని హైట్స్ దానికే ఉంటాయి. కాబట్టి ఎవరినన్నా కించపరిచే ముందు అవతల వాళ్ళ స్థాయి ఏమిటి, వాళ్ళు ఎంతటి వాళ్ళు, వాళ్ళకి అనే అర్హత మనకి ఉందా, ఒకవేళ ఉన్నా ఎందుకు అనాలి? వాళ్ళు ఎక్కడో ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు, వాళ్ళని ఇంత చిన్న చీప్గా ఒక మాట అనేసి ఎలా తీసిపారేస్తాం మనం అని మనం ఆలోచించుకోవాలి. అనవసరమైన మాటలు, ఏదో మనకి అర్హత ఉంది కదా, స్వాతంత్ర్యం ఉంది కదా, వాక్ స్వాతంత్ర్యం అని ఎవరిని పడితే వాళ్ళు ఏ మాట పడితే ఆ మాట అనేసేయడం అనేది కరెక్ట్ కాదనమాట. అదే మాట మనల్ని అంటే మనం భరిస్తామా, మనం ఊరుకుంటామా అనేది కూడా ఆలోచించుకొని అవతల వాళ్ళ స్థాయిని బట్టి, అసలు ఏ స్థాయి అయినా సరే, తక్కువ స్థాయి అయినా ఎక్కువ స్థాయి అయినా మనం ఒకరిని మాట అనే అర్హత మనకి లేదు. మన ఇంట్లో వాళ్ళంటేనే మనం పడము, మనం అంటే మన ఇంట్లో వాళ్ళే పడరు. అలాంటిది ఎవరో ఎక్కడో కష్టపడి ఆ స్థాయికి వస్తే వాళ్ళని పొగడకపోయినా పర్వాలేదు కానీ తెగడకూడదు. ఎలా అంటే వాళ్ళ స్థాయి ఏమాత్రం కూడా పడిపోదు మనం అన్నంత మాత్రాన. ఇది గుర్తుపెట్టుకుని మనం మసులుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ పద్యం మళ్ళీ గుర్తు చేసుకుంటూ అద్భుతమైన ఈ పద్యాన్ని ఈరోజు రాసేసుకున్నాం. పద్యం వెనకాలే భావం కదా. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు కొదవ కాదు. కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకోవట్లేదు కదా, వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడరు కదా అన్నంత మాత్రాన వాళ్ళు తక్కువ అని అంచనా వేయడానికి లేదనమాట. ఎవరో చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, మేధావులు ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, మౌనంగా ఉండి అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరేమనుకున్నా మనకెందుకు, మన స్థాయి మనదే కదా అన్నట్టు ఉంటారనమాట. అదే కొండ అర్థం అందు కొంచెమై ఉండదా, అంత పెద్ద కూడా అర్థంలోకి వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. అలాగే మన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎంత మేధావి ఉండొచ్చో మనకు తెలియదు. వాళ్ళ వేష భాషను బట్టి, వాళ్ళ రంగు రూపును బట్టి మనం అంచనా వేయలేము. వాళ్ళు ఎంతో మేధావి ఉండొచ్చు, కానీ మౌనంగా ఉండి ఉండొచ్చు. మౌనంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని బడబడ వాగుతూ అందరిలో హడావిడి చేసినంత మాత్రాన చాలా నాలెడ్జ్ ఉందని అనుకోవడం మన పొరపాటు అనమాట. వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, వీళ్ళకి ఉండొచ్చు, ఎవరికి ఉండదని మనం అనుకోలేము. కానీ మౌనంగా ఉన్న వాళ్ళని, మెతగ్గా ఉన్న వాళ్ళని ఏ నాలెడ్జీ లేదని మనం ఏమైనా అనేయచ్చు అనుకోవడం మన పొరపాటు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము
ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ కొండను చూచినచో అది ఎంత పెద్ద కొండ అయినను అద్దంలో చూచినప్పుడు చిన్నగానే కనిపిస్తుంది. కొండను చూచినప్పుడు అది ఎంత పెద్ద కొండ అయినను దానిని అద్దంలో చూచినప్పుడు అది చిన్నగానే కనపడుతుంది. అట్లే అనుకూలము కాని స్థలములందు అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. గొప్పలు చెప్పుకోకూడదు. అందుచే మనుష్యుని యొక్క గొప్పతనమునకు మనుష్యుని యొక్క గొప్పతనమునకు మాత్రము గొప్పతనమునకు మాత్రము తక్కువతనము కలుగదు. మనం గొప్పలు చెప్పుకోనంత మాత్రాన, ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా మాట్లాడనంత మాత్రాన మన గొప్పతనానికి ఎలాంటి తక్కువతనము కలుగదు. మనం ఉండే నాలెడ్జ్ ఎవరు తీసేయగలరు చెప్పండి? మనకుండే నాలెడ్జ్ మనకే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. మనం చేసిన గొప్ప గొప్ప కార్యాలు, సత్కార్యాలు, అవార్డులు, రివార్డులు, సన్మానాలు, పొగడ్తలు అవన్నీ ఎటుపోతాయి? అవన్నీ మన దగ్గరే ఉంటాయి. ఎవరికో తెలియక ఏదో మాట్లాడినంత మాత్రాన అవి ఏవి కూడా తరిగిపోవు. అలా అని మనం డబ్బా కొట్టుకుని నేను ఇది, నేను అది, నేను నాకు ఇన్నొచ్చాయి అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ గుర్తించాలో వారు మనల్ని గుర్తిస్తారు. అది మనకి చాలు. అదే పద్యము భావాన్ని వేమన గారు ఎలా చెప్పారో ఒకసారి చూసేద్దాం.
అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు గొదువ కాదు, కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, కొండను చూచినప్పుడు అది ఎంత పెద్ద కొండ అయినను దానిని అద్దంలో చూచినప్పుడు అది చిన్నగానే కనబడుతుంది. అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. ఎక్కడైతే మనం చెప్పాలో అక్కడ మాత్రమే మన ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఆడిషన్కి వెళ్తాం, మా సినీ ఫీల్డ్ అయితే కనుక ఆడిషన్కి వెళ్తాం. అక్కడ మన గురించి చెప్పుకోకపోతే ఎవరికి ఏమీ తెలీదు. సో అక్కడికి వెళ్ళి నేను పలానా సార్, నా పేరు, నా ఏజ్, నా హైట్, నా ఎక్స్పీరియన్స్, నేను ఇన్ని మూవీస్ చేశాను, అందులో ఆ క్యారెక్టర్ చేశాను, ఇందులో ఈ క్యారెక్టర్ చేశాను, నాకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, నాకు గ్యారంటీగా చెప్పాలి. చెప్పకపోతే తప్పవుతుంది. వాళ్ళకి ఏం తెలియదు కదా, మనం ఎవరో వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏమీ చెప్పకుండా ఉంటే వాళ్ళకి కొత్త వాళ్ళు ఏమో అనుకుని అమ్మ డైలాగ్ చెప్పడం వచ్చమ్మా అని అంటారు. అదే మన ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం అనుకోండి, పర్వాలేదు ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే చేయగలదు అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. అదే మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత చాలామంది ఆడిషన్కి వచ్చి కూర్చుంటారు. అక్కడ మనం సైలెంట్గా ఎలా ఉండాలి. వాళ్ళందరితో డబ్బా కొట్టి నేను వచ్చేసాను, నేను ఇచ్చేసాను, నన్ను చూడలేదా, నువ్వు చూడకపోతే ఎందుకు నీ బతుకుతూ, నువ్వు యూట్యూబ్ కూడా చూడవా, వేస్ట్ కదా, నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇండస్ట్రీకి, ఏం చేయడానికి వచ్చావు, ఇలా డబ్బా మాట్లాడుకుంటూ అనవసరపు మాటలు మాట్లాడిన తరువాత లోపలికి వెళ్ళి ఆడిషన్ దగ్గర వాళ్ళకు డైలాగ్ చెప్పమన్నప్పుడు మనం ఆ డైలాగ్ ఆ రోజు మనకి ఏదన్నా ఇబ్బంది నుండి చెప్పలేక తత్తత్త మమ్మమ్మ అన్నామనుకో, ఇక్కడ బయట చెప్పిన మాటలన్నీ ఎగతాళిగా అయిపోతాయి అన్నమాట. అందుకే ఏం చేయాలంటే ఎక్కడైనా మౌనం పాటించాలి. అవసరం ఉన్న చోట మాత్రమే మనం మాట్లాడాలి. అనువు గాని చోట అధికులమనరాదు, కొంచెం ఉండుటల్లా కొద్వా కాదు. అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. అందుచే మనుష్యుని యొక్క గొప్పతనమునకు మాత్రము తక్కువతనము కలుగదు. బయట మనం అందరితో నేను ఇది చేసా, అన్ని చేసా, చూడలేదా, అది కూడా చూడలేదా అని ఇలా మాట్లాడినంత మాత్రాన మన గొప్పతనం పెరగదు. అక్కడ మనం మౌనంగా ఉన్నంత మాత్రాన మనకున్న నాలెడ్జ్ కానీ, మనకున్న గొప్పతనం కానీ, మనం చేసిన సినిమాలన్నీ ఎటు పోవు, ఏమి అవ్వదు, మన గొప్పతనానికి ఎటువంటి భంగము కూడా కలుగదు అని వేమన గారు చెప్పకనే చెబుతున్నారు. ఎంత అద్భుతమైన పద్యమో కదా ఇది. మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. హలో అండి, అందరూ బాగున్నారు కదా, రెడీగా ఉన్నారు కదా పద్యాలు నేర్చుకోవడానికి? అందరూ రెడీ కదా? రెడీ అని నేను అనుకుంటున్నాను. మరి రెడీ ఏ పద్యం రాసేసుకుందాం ఈరోజు? ఓకే, ఒక పద్యం తీసుకొచ్చాను. అది మీకు బాగా తెలిసిన పద్యము, రోజు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లము, అందరి దగ్గర మనం చూస్తున్నదే రోజు. అదంతా ఎందుకు, ఇంట్రడక్షన్ పద్యం చెప్పవమ్మా అంటారా? ఓకే, రైట్. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ పద్యానికి భావం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదా. చాలామంది బిల్డప్లు ఇచ్చే వాళ్ళని చూసి కూడా మనం ఈ పద్యం గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. ఎందుక బిల్డప్లు? మనలో టాలెంట్ ఉంటే అదే బయటికి తెలుస్తుంది. మనకి ఎంత గొప్ప వాళ్ళనైనా సరే మనం కించపరిచేసి మాట్లాడేస్తూ ఉంటాం. అలా మాట్లాడినందువల్ల వాళ్ళకి వచ్చిన నష్టమేమీ లేదు. వాళ్ళ పేరు వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ ప్రెస్టేజ్ వాళ్ళకే ఉంటుంది. ఎవరైతే కించపరిచి మాట్లాడారో వాళ్ళది తక్కువ అవుతుంది తప్ప, ఎవరైతే హైట్స్లో ఉన్నారో వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ ప్రెస్టేజ్ కానీ ఒక్క పిసరు కూడా ఏమీ తరగదు. ఎలా అంటే, కొండ అంత పెద్ద కొండ అద్దం పెట్టినంత మాత్రాన అద్దంలో చిన్నగా కనపడితే అది చిన్నగా అయిపోతుందా? కాదు కదా. దాని లెవెల్ దానికే, దాని హైట్స్ దానికే ఉంటాయి. కాబట్టి ఎవరినన్నా కించపరిచే ముందు అవతల వాళ్ళ స్థాయి ఏమిటి, వాళ్ళు ఎంతటి వాళ్ళు, వాళ్ళకి అనే అర్హత మనకి ఉందా, ఒకవేళ ఉన్నా ఎందుకు అనాలి?
వాళ్ళు ఎక్కడో ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు. వాళ్ళని ఇంత చిన్న చీప్గా ఒక మాట అనేసి ఎలా తీసిపారేస్తాం మనము అని మనం ఆలోచించుకోవాలి. అనవసరమైన మాటలు, ఏదో మనకి అర్హత ఉంది కదా, స్వాతంత్ర్యం ఉంది కదా, వాక్ స్వాతంత్ర్యం అని ఎవరిని పడితే వాళ్ళు ఏ మాట పడితే ఆ మాట అనేసేయడం అనేది కరెక్ట్ కాదనమాట. అదే మాట మనల్ని అంటే మనం మరిస్తామా, మనం ఊరుకుంటామా అనేది కూడా ఆలోచించుకొని అవతల వాళ్ళ స్థాయిని బట్టి, అసలు ఏ స్థాయి అయినా సరే, తక్కువ స్థాయి అయినా ఎక్కువ స్థాయి అయినా మనం ఒకరిని మాట అనే అర్హత మనకి లేదు. మన ఇంట్లో వాళ్ళని అంటేనే మనం పడము, మనం అంటే మన ఇంట్లో వాళ్ళే పడరు. అలాంటిది ఎవరో ఎక్కడో కష్టపడి ఆ స్థాయికి వస్తే వాళ్ళని పొగడకపోయినా పర్వాలేదు కానీ తెగడకూడదు. ఎలా అంటే వాళ్ళ స్థాయి ఏమాత్రం కూడా పడిపోదు మనం అన్నంత మాత్రాన. ఇది గుర్తుపెట్టుకుని మనం మసులుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ పద్యం మళ్ళీ గుర్తు చేసుకుంటూ అద్భుతమైన ఈ పద్యాన్ని ఈరోజు రాసేసుకున్నాం. పద్యం వెనకాలే భావం కదా. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు కొదువ కాదు. కొండ వ్యర్థమందు కొంచెమై ఉండదా, వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకోవట్లేదు కదా, వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడరు కదా అన్నంత మాత్రాన వాళ్ళు తక్కువ అని అంచనా వేయడానికి లేదనమాట. ఎవరో చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, మేధావులు ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, మౌనంగా ఉండి అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరేమనుకున్నా మనకెందుకు, మన స్థాయి మనదే కదా అన్నట్టు ఉంటారనమాట. అదే కొండ అర్థం అందు కొంచెమై ఉండదా, అంత పెద్ద కూడా అర్థంలోకి వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. అలాగే మన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎంత మేధావి ఉండొచ్చో మనకు తెలియదు. వాళ్ళ వేష భాషలను బట్టి, వాళ్ళ రంగు రూపును బట్టి మనం అంచనా వేయలేము. వాళ్ళు ఎంతో మేధావి ఉండొచ్చు, కానీ మౌనంగా ఉండి ఉండొచ్చు. మౌనంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని బడబడ వాగుతూ అందరిలో హడావిడి చేసినంత మాత్రాన చాలా నాలెడ్జ్ ఉందని అనుకోవడం మన పొరపాటు అనమాట. వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, వీళ్ళకి ఉండొచ్చు, ఎవరికి ఉండదని మనం అనుకోలేము. కానీ మౌనంగా ఉన్న వాళ్ళని, మెతగ్గా ఉన్న వాళ్ళని ఏ నాలెడ్జీ లేదని మనం ఏమైనా అనేయచ్చు అనుకోవడం మన పొరపాటు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. కొండను చూచినచో అది ఎంత పెద్ద కొండ అయినను అద్దంలో చూచినప్పుడు చిన్నగానే కనిపిస్తుంది. కొండను చూచినప్పుడు అది ఎంత పెద్ద కొండ అయినను దానిని అద్దంలో చూచినప్పుడు అది చిన్నగానే కనపడుతుంది. అట్లే అనుకూలము కాని స్థలములందు అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. గొప్పలు చెప్పుకోకూడదు. అందుచే మనుష్యుని యొక్క గొప్పతనమునకు మాత్రము గొప్పతనమునకు మాత్రము తక్కువతనము కలుగదు. మనం గొప్పలు చెప్పుకోనంత మాత్రాన, ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా మాట్లాడనంత మాత్రాన మన గొప్పతనానికి ఎలాంటి తక్కువతనము కలుగదు. మనం ఉండే నాలెడ్జ్ ఎవరు తీసేయగలరు చెప్పండి? మనకుండే నాలెడ్జ్ మనకే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. మనం చేసిన గొప్ప గొప్ప కార్యాలు, సత్కార్యాలు, అవార్డులు, రివార్డులు, సన్మానాలు, పొగడ్తలు అవన్నీ ఎటుపోతాయి? అవన్నీ మన దగ్గరే ఉంటాయి. ఎవరికో తెలియక ఏదో మాట్లాడినంత మాత్రాన అవి ఏవి కూడా తరిగిపోవు. అలా అని మనం డబ్బా కొట్టుకుని నేను ఇది, నేను అది, నేను నాకు ఇన్నొచ్చాయి, నాకు ఇన్నొచ్చాయి అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ గుర్తించాలో వారు మనల్ని గుర్తిస్తారు. అది మనకి చాలు. అదే పద్యము భావాన్ని వేమన గారు ఎలా చెప్పారో ఒకసారి చూసేద్దాం. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు గొదువ కాదు, కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొండను చూచినప్పుడు అది ఎంత పెద్ద కొండ అయినను దానిని అద్దంలో చూచినప్పుడు అది చిన్నగానే కనబడుతుంది. అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. అనుకూలము కాని స్థలములందు
గొప్పలు చెప్పుకోకూడదు. ఎక్కడైతే మనం చెప్పాలో అక్కడ మాత్రమే మన ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఆడిషన్కి వెళ్తాం, మా సినీ ఫీల్డ్ అయితే కనుక ఆడిషన్కి వెళ్తాం, అక్కడ మన గురించి చెప్పుకోకపోతే ఎవరికి ఏమీ తెలీదు. సో అక్కడికి వెళ్ళి నేను పలానా సార్, నా పేరు, నా ఏజ్, నా హైట్, నా ఎక్స్పీరియన్స్, నేను ఇన్ని మూవీస్ చేశాను, అందులో ఆ క్యారెక్టర్ చేశాను, ఇందులో ఈ క్యారెక్టర్ చేశాను, నాకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, నాకు గ్యారంటీగా చెప్పాలి. చెప్పకపోతే తప్పవుతుంది. వాళ్ళకి ఏం తెలియదు కదా, మనం ఎవరో వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏమీ చెప్పకుండా ఉంటే వాళ్ళకి కొత్త వాళ్ళు ఏమో అనుకుని అమ్మ డైలాగ్ చెప్పడం వచ్చమ్మా అని అంటారు. అదే మన ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఒక పర్వాలేదు, ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే చెయ్యగలదు అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. అదే మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత చాలామంది ఆడిషన్కి వచ్చి కూర్చుంటారు. అక్కడ మనం సైలెంట్గా ఎలా ఉండాలి. వాళ్ళందరితో డబ్బా కొట్టి నేను వచ్చేసాను, నేను ఇచ్చేసాను, నన్ను చూడలేదా, నువ్వు చూడకపోతే ఎందుకు నీ బతుకుతూ, నువ్వు యూట్యూబ్ కూడా చూడవా, వేస్ట్ కదా, నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇండస్ట్రీకి, ఏం చేయడానికి వచ్చావు, ఇలా డబ్బా మాట్లాడుకుంటూ అనవసరపు మాటలు మాట్లాడిన తరువాత లోపలికి వెళ్ళి ఆడిషన్ దగ్గర వాళ్ళకు డైలాగ్ చెప్పమన్నప్పుడు మనం ఆ డైలాగ్ ఆ రోజు మనకి ఏదన్నా ఇబ్బంది నుండి చెప్పలేక తత్తత్త మమ్మమ్మ అన్నామనుకో, ఇక్కడ బయట చెప్పిన మాటలన్నీ ఎగతాళిగా అయిపోతాయి అన్నమాట. అందుకే ఏం చేయాలంటే ఎక్కడైనా మౌనం పాటించాలి. అవసరం ఉన్న చోట మాత్రమే మనం మాట్లాడాలి. అనువుగాని చోట అధికులం అనరాదు, కొంచెం ఉండుటల్లా కొద్వా కాదు. అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. అందుచే మనుష్యుని యొక్క గొప్పతనమునకు మాత్రము తక్కువతనము కలుగదు. బయట మనం అందరితో నేను ఇది చేసా, అన్ని చేసా, చూడలేదా, అది కూడా చూడలేదా అని ఇలా మాట్లాడినంత మాత్రాన మన గొప్పతనం పెరగదు. అక్కడ మనం మౌనంగా ఉన్నంత మాత్రాన మనకున్న నాలెడ్జ్ కానీ, మనకున్న గొప్పతనం కానీ, మనం చేసిన సినిమాలన్నీ ఎటు పోవు, ఏమి అవ్వదు, మన గొప్పతనానికి ఎటువంటి భంగము కూడా కలుగదు అని వేమన గారు చెప్పకనే చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పద్యమో కదా ఇది. మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. హలో అండి, అందరూ బాగున్నారు కదా, రెడీగా ఉన్నారు కదా పద్యాలు నేర్చుకోవడానికి? అందరూ రెడీ కదా? రెడీ అని నేను అనుకుంటున్నాను. మరి రెడీ. ఏ పద్యం రాసేసుకుందాం ఈరోజు? ఓకే, ఒక పద్యం తీసుకొచ్చాను. అది మీకు బాగా తెలిసిన పద్యము, రోజు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లము, అందరి దగ్గర మనం చూస్తున్నదే రోజు. అదంతా ఎందుకు, ఇంట్రడక్షన్ పద్యం చెప్పవమ్మా అంటారా? ఓకే, రైట్. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ పద్యానికి భావం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరే ఉండరు కదా. చాలామంది బిల్డప్లు ఇచ్చే వాళ్ళని చూసి కూడా మనం ఈ పద్యం గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకా బిల్డప్లు? మనలో టాలెంట్ ఉంటే అదే బయటికి తెలుస్తుంది. మనకి ఎంత గొప్ప వాళ్ళనైనా సరే మనం కించపరిచేసి మాట్లాడేస్తూ ఉంటాం. అలా మాట్లాడినందువల్ల వాళ్ళకి వచ్చిన నష్టమేమీ లేదు. వాళ్ళ పేరు వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ ప్రెస్టేజ్ వాళ్ళకే ఉంటుంది. ఎవరైతే కించపరిచి మాట్లాడారో వాళ్ళది తక్కువ అవుతుంది తప్ప, ఎవరైతే హైట్స్లో ఉన్నారో వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ ప్రెస్టేజ్ కానీ ఒక్క పిసరు కూడా ఏమీ తరగదు. ఎలా అంటే, కొండ అంత పెద్ద కొండ అద్దం పెట్టినంత మాత్రాన అద్దంలో చిన్నగా కనపడితే అది చిన్నగా అయిపోతుందా? కాదు కదా. దాని లెవెల్ దానికే, దాని హైట్స్ దానికే ఉంటాయి. కాబట్టి ఎవరినన్నా కించపరిచే ముందు అవతల వాళ్ళ స్థాయి ఏమిటి, వాళ్ళు ఎంతటి వాళ్ళు, వాళ్ళకి అనే అర్హత మనకి ఉందా, ఒకవేళ ఉన్నా ఎందుకు అనాలి? వాళ్ళు ఎక్కడో ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు, వాళ్ళని ఇంత చిన్న చీప్గా ఒక మాట అనేసి ఎలా తీసిపారేస్తాం మనం అని మనం ఆలోచించుకోవాలి. అనవసరమైన మాటలు, ఏదో మనకి అర్హత ఉంది కదా, స్వాతంత్ర్యం ఉంది కదా, వాక్ స్వాతంత్ర్యం అని ఎవరిని పడితే వాళ్ళు ఏ మాట పడితే ఆ మాట అనేసేయడం అనేది కరెక్ట్ కాదనమాట. అదే మాట మనల్ని అంటే మనం మరిస్తామా, మనం ఊరుకుంటామా అనేది కూడా ఆలోచించుకొని అవతల వాళ్ళ స్థాయిని బట్టి, అసలు ఏ స్థాయి అయినా సరే, తక్కువ స్థాయి అయినా ఎక్కువ స్థాయి అయినా మనం ఒకరిని మాట అనే అర్హత మనకి లేదు. మన ఇంట్లో వాళ్ళంటేనే మనం పడము, మనం అంటే మన ఇంట్లో వాళ్ళే పడరు. అలాంటిది ఎవరో ఎక్కడో కష్టపడి ఆ స్థాయికి వస్తే వాళ్ళని పొగడకపోయినా పర్వాలేదు కానీ తెగడకూడదు.
ఎలా అంటే వాళ్ళ స్థాయి ఏమాత్రం కూడా పడిపోదు మనం అన్నంత మాత్రాన. ఇది గుర్తుపెట్టుకుని మనం మసులుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ పద్యం మళ్ళీ గుర్తు చేసుకుంటూ అద్భుతమైన ఈ పద్యాన్ని ఈరోజు రాసేసుకున్నాం. పద్యం వెనకాలే భావం కదా. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు కొదువ కాదు. కొండ ఎద్దమందు కొంచెమై ఉన్నదా, వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకోవట్లేదు కదా, వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడరు కదా అన్నంత మాత్రాన వాళ్ళు తక్కువ అని అంచనా వేయడానికి లేదనమాట. ఎవరో చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, మేధావులు ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, మౌనంగా ఉండి అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరేమనుకున్నా మనకెందుకు, మన స్థాయి మనదే కదా అన్నట్టు ఉంటారు అనమాట. అది కొండ అర్థమందు కొంచెమై ఉండదా, అంత పెద్ద కూడా అర్థంలోకి వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. అలాగే మన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎంత మేధావి ఉండొచ్చో మనకు తెలియదు. వాళ్ళ వేష భాషను బట్టి, వాళ్ళ రంగు రూపును బట్టి మనం అంచనా వేయలేము. వాళ్ళు ఎంతో మేధావి అయి ఉండొచ్చు, కానీ మౌనంగా ఉండి ఉండొచ్చు. మౌనంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని బడబడ వాగుతూ అందరిలో హడావిడి చేసినంత మాత్రాన చాలా నాలెడ్జ్ ఉందని అనుకోవడం మన పొరపాటు అనమాట. వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, వీళ్ళకి ఉండొచ్చు, ఎవరికి ఉండదని మనం అనుకోలేము. కానీ మౌనంగా ఉన్న వాళ్ళని, మెతగ్గా ఉన్న వాళ్ళని ఏ నాలెడ్జ్ లేదని మనం ఏమైనా అనేయచ్చు అనుకోవడం మన పొరపాటు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. కొండను చూచినచో అది ఎంత పెద్ద కొండ అయినను అద్దంలో చూచినప్పుడు చిన్నగానే కనిపిస్తుంది. కొండను చూచినప్పుడు అది
కొండ అయినను దానిని అద్దంలో చూచినప్పుడు అది చిన్నగానే కనపడుతుంది. అట్లే అనుకూలము కాని స్థలములందు అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. గొప్పలు చెప్పుకోకూడదు. అందుచే మనుష్యుని యొక్క గొప్పతనమునకు మాత్రము గొప్పతనమునకు మాత్రము తక్కువతనము కలుగదు. మనం గొప్పలు చెప్పుకోనంత మాత్రాన, ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా మాట్లాడనంత మాత్రాన మన గొప్పతనానికి ఎలాంటి తక్కువతనము కలుగదు. మనం ఉండే నాలెడ్జ్ ఎవరు తీసేయగలరు చెప్పండి? మనకుండే నాలెడ్జ్ మనకే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. మనం చేసిన గొప్ప గొప్ప కార్యాలు, సత్కార్యాలు, అవార్డులు, రివార్డులు, సన్మానాలు, పొగడ్తలు అవన్నీ ఎటుపోతాయి? అవన్నీ మన దగ్గరే ఉంటాయి. ఎవరికో తెలియక ఏదో మాట్లాడినంత మాత్రాన అవి ఏవి కూడా తరిగిపోవు. అలా అని మనం డబ్బా కొట్టుకుని నేను ఇది, నేను అది, నాకు ఇన్నొచ్చాయి, నాకు ఇన్నొచ్చాయి అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ గుర్తించాలో వారు మనల్ని గుర్తిస్తారు. అది మనకి చాలు. అదే పద్యము భావాన్ని వేమన గారు ఎలా చెప్పారో ఒకసారి చూసేద్దాం. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు గొదువ కాదు, కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సకల సంపదలనిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొండను చూచినప్పుడు అది ఎంత పెద్ద కొండ అయినను దానిని అద్దంలో చూచినప్పుడు అది చిన్నగానే కనబడుతుంది. అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. ఎక్కడైతే మనం చెప్పాలో అక్కడ మాత్రమే మన ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఆడిషన్కి వెళ్తాం, మా సినీ ఫీల్డ్ అయితే కనుక ఆడిషన్కి వెళ్తాం. అక్కడ మన గురించి చెప్పుకోకపోతే ఎవరికి ఏమీ తెలీదు. సో అక్కడికి వెళ్ళి నేను పలానా సార్, నా పేరు, నా ఏజ్, నా హైట్, నా ఎక్స్పీరియన్స్, నేను ఇన్ని మూవీస్ చేశాను, అందులో ఆ క్యారెక్టర్ చేశాను, ఇందులో ఈ క్యారెక్టర్ చేశాను, నాకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, నాకు గ్యారంటీగా చెప్పాలి. చెప్పకపోతే తప్పవుతుంది. వాళ్ళకి ఏం తెలియదు కదా, మనం ఎవరో వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏమీ చెప్పకుండా ఉంటే వాళ్ళకి కొత్త వాళ్ళు ఏమో అనుకుని అమ్మ డైలాగ్ చెప్పడం వచ్చమ్మా అని అంటారు. అదే మన ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం అనుకోండి, పర్వాలేదు, ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే చెయ్యగలదు అని
ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. అదే మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత చాలామంది ఆడిషన్కి వచ్చి కూర్చుంటారు. అక్కడ మనం సైలెంట్గా ఇలా ఉండాలి. వాళ్ళందరితో డబ్బా కొట్టి నేను ఇచ్చేసాను నన్ను చూడలేదా, నువ్వు చూడకపోతే ఎందుకు నీ బతుకుతుందో, నువ్వు యూట్యూబ్ కూడా చూడవా, వేస్ట్ కదా, నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇండస్ట్రీకి, ఏం చేయడానికి వచ్చావు, ఇలా డబ్బా మాట్లాడుకుంటూ అనవసరపు మాటలు మాట్లాడిన తరువాత లోపలికి వెళ్ళి ఆడిషన్ దగ్గర వాళ్ళు ఒక డైలాగ్ చెప్పమన్నప్పుడు మనం ఆ డైలాగ్ ఆ రోజు మనకి ఏదన్నా ఇబ్బంది నుండి చెప్పలేక తత్తత్త బొమ్మమ్మ అన్నామనుకో, ఇక్కడ బయట చెప్పిన మాటలన్నీ ఎగతాళిగా అయిపోతాయి అన్నమాట. అందుకే ఏం చేయాలంటే ఎక్కడైనా మౌనం పాటించాలి. అవసరం ఉన్న చోట మాత్రమే మనం మాట్లాడాలి. అనువు కాని చోట అధికులం అనరాదు, కొంచెం ఉండుటల్లా కొద్వా కాదు. అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. అందుచే మనుష్యుని యొక్క గొప్పతనమునకు మాత్రము తక్కువతనము కలుగదు. బయట మనం అందరితో నేను ఇన్ని చేసా అన్ని చేసా చూడలేదా, అది కూడా చూడలేదా అని ఇలా మాట్లాడినంత మాత్రాన మన గొప్పతనం పెరగదు. అక్కడ మనం మౌనంగా ఉన్నంత మాత్రాన మనకున్న నాలెడ్జ్ కానీ మనకున్న గొప్పతనం కానీ మనం చేసిన సినిమాలన్నీ ఎటు పోవు, ఏమి అవ్వదు, మన గొప్పతనానికి ఎటువంటి భంగము కూడా కలుగదు అని వేమన గారు చెప్పకనే చెబుతున్నారు. ఎంత అద్భుతమైన పద్యమో కదా ఇది. మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. హలో అండి, అందరూ బాగున్నారు కదా, రెడీగా ఉన్నారు కదా పద్యాలు నేర్చుకోవడానికి, అందరూ రెడీ కదా? రెడీ అని నేను అనుకుంటున్నాను. మరి రెడీ. ఏ పద్యం రాసేసుకుందాం ఈరోజు? ఓకే, ఒక పద్యం తీసుకొచ్చాను. అది మీకు బాగా తెలిసిన పద్యము, రోజు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లము, అందరి దగ్గర మనం చూస్తున్నదే రోజు. అదంతా ఎందుకు, ఇంట్రడక్షన్ పద్యం చెప్పవమ్మా అంటారా? ఓకే, రైట్. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ పద్యానికి భావం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరే ఉండరు కదా. చాలామంది బిల్డప్లు ఇచ్చే వాళ్ళని చూసి కూడా మనం ఈ పద్యం గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకా బిల్డప్లు? మనలో టాలెంట్ ఉంటే అదే బయటికి తెలుస్తుంది. మనకి ఎంత గొప్ప వాళ్ళనైనా సరే మనం కించపరిచేసి మాట్లాడేస్తూ ఉంటాం. అలా మాట్లాడినందువల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు. వాళ్ళ పేరు వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ ప్రెస్టేజ్ వాళ్ళకే ఉంటుంది. ఎవరైతే కించపరిచి మాట్లాడారో వాళ్ళది తక్కువ అవుతుంది తప్ప, ఎవరైతే హైట్స్లో ఉన్నారో వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ ప్రెస్టేజ్ కానీ ఒక్క పిసరు కూడా ఏమీ తరగదు. ఎలా అంటే కొండ, అంత పెద్ద కొండ అద్దం పెట్టినంత మాత్రాన అద్దంలో చిన్నగా కనపడితే అది చిన్నగా అయిపోతుందా? కాదు కదా. దాని లెవెల్ దానికే, దాని హైట్స్ దానికే ఉంటాయి. కాబట్టి ఎవరినన్నా కించపరిచే ముందు అవతల వాళ్ళ స్థాయి ఏమిటి, వాళ్ళు ఎంతటి వాళ్ళు, వాళ్ళకి అనే అర్హత మనకి ఉందా, ఒకవేళ ఉన్నా ఎందుకు అనాలి? వాళ్ళు ఎక్కడో ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు, వాళ్ళని ఇంత చిన్న చీప్గా ఒక మాట అనేసి ఎలా తీసిపారేస్తాం మనము అని మనం ఆలోచించుకోవాలి. అనవసరమైన మాటలు, ఏదో మనకి అర్హత ఉంది కదా, స్వాతంత్ర్యం ఉంది కదా, వాక్ స్వాతంత్ర్యం అని ఎవరిని పడితే వాళ్ళు ఏ మాట పడితే ఆ మాట అనేసేయడం అనేది కరెక్ట్ కాదనమాట. అదే మాట మనల్ని అంటే మనం భరిస్తామా, మనం ఊరుకుంటామా అనేది కూడా ఆలోచించుకొని అవతల వాళ్ళ స్థాయిని బట్టి, అసలు ఏ స్థాయి అయినా సరే, తక్కువ స్థాయి అయినా ఎక్కువ స్థాయి అయినా మనం ఒకరిని మాట అనే అర్హత మనకి లేదు. మన ఇంట్లో వాళ్ళంటేనే మనం పడము, మనం అంటే మన ఇంట్లో వాళ్ళే పడరు. అలాంటిది ఎవరో ఎక్కడో కష్టపడి ఆ స్థాయికి వస్తే వాళ్ళని పొగడకపోయినా పర్వాలేదు కానీ తెగడకూడదు. ఎలా అంటే వాళ్ళ స్థాయి ఏమాత్రం కూడా పడిపోదు మనం అన్నంత మాత్రాన. ఇది గుర్తుపెట్టుకుని మనం మసులుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ పద్యం మళ్ళీ గుర్తు చేసుకుంటూ అద్భుతమైన ఈ పద్యాన్ని ఈరోజు రాసేసుకున్నాం. పద్యం వెనకాలే భావం కదా. అనువుగాని చోట అధికులమనరాదు,
కొంచెమైన నదియు కొదవ కాదు. కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా. వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకోవట్లేదు కదా, వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడరు కదా అన్నంత మాత్రాన వాళ్ళు తక్కువ అని అంచనా వేయడానికి లేదనమాట. ఎవరో చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, మేధావులు ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, మౌనంగా ఉండి అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరేమనుకున్నా మనకెందుకు, మన స్థాయి మనదే కదా అన్నట్టు ఉంటారనమాట. అది కొండ అర్థమందు కొంచెమై ఉండదా, అంత పెద్ద కూడా అర్థంలోకి వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. అలాగే మన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎంత మేధావి ఉండొచ్చో మనకు తెలియదు. వాళ్ళ వేష భాషను బట్టి, వాళ్ళ రంగు రూపును బట్టి మనం అంచనా వెయ్యలేము. వాళ్ళు ఎంతో మేధావి ఉండొచ్చు, కానీ మౌనంగా ఉండి ఉండొచ్చు. మౌనంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని బడబడ వాగుతూ అందరిలో హడావిడి చేసినంత మాత్రాన చాలా నాలెడ్జ్ ఉందని అనుకోవడం మన పొరపాటు అనమాట. వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, వీళ్ళకి ఉండొచ్చు, ఎవరికి ఉండదని మనం అనుకోలేము. కానీ మౌనంగా ఉన్న వాళ్ళని, మెతగ్గా ఉన్న వాళ్ళని ఏ నాలెడ్జీ లేదని మనం ఏమైనా అనేయచ్చు అనుకోవడం మన పొరపాటు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. కొండను చూచినచో అది ఎంత పెద్ద కొండ అయినను అద్దంలో చూచినప్పుడు చిన్నగానే కనిపిస్తుంది. కొండను చూచినప్పుడు అది ఎంత పెద్ద కొండ అయినను దానిని అద్దంలో చూచినప్పుడు అది చిన్నగానే కనపడుతుంది. అట్లే అనుకూలము కాని స్థలములందు
అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. గొప్పలు చెప్పుకోకూడదు. అందుచే మనుష్యుని యొక్క గొప్పతనమునకు గొప్పతనమునకు మాత్రము తక్కువతనము కలుగదు. మనం గొప్పలు చెప్పుకోనంత మాత్రాన, ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా మాట్లాడనంత మాత్రాన మన గొప్పతనానికి ఎలాంటి తక్కువతనము కలుగదు. మనం ఉండే నాలెడ్జ్ ఎవరు తీసేయగలరు చెప్పండి? మనకుండే నాలెడ్జ్ మనకే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. మనం చేసిన గొప్ప గొప్ప కార్యాలు, సత్కార్యాలు, అవార్డులు, రివార్డులు, సన్మానాలు, పొగడ్తలు అవన్నీ ఎటుపోతాయి? అవన్నీ మన దగ్గరే ఉంటాయి. ఎవరికో తెలియక ఏదో మాట్లాడినంత మాత్రాన అవి ఏవి కూడా తరిగిపోవు. అలా అని మనం డబ్బా కొట్టుకుని నేను ఇది, నేను అది, నాకు ఇన్నొచ్చాయి అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ గుర్తించాలో వారు మనల్ని గుర్తిస్తారు. అది మనకి చాలు. అదే పద్యము భావాన్ని వేమన గారు ఎలా చెప్పారో ఒకసారి చూసాను. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమైన నదియు గొదువ కాదు, కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొండను చూచినప్పుడు అది ఎంత పెద్ద కొండ అయినను దానిని అద్దంలో చూచినప్పుడు అది చిన్నగానే కనబడుతుంది. అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. ఎక్కడైతే మనం చెప్పాలో అక్కడ మాత్రమే మన ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఆడిషన్కి వెళ్తాం, మా సినీ ఫీల్డ్ అయితే కనుక ఆడిషన్కి వెళ్తాం. అక్కడ మన గురించి చెప్పుకోకపోతే ఎవరికి ఏమీ తెలీదు. సో అక్కడికి వెళ్ళి నేను పలానా సార్, నా పేరు, నా ఏజ్, నా హైట్, నా ఎక్స్పీరియన్స్, నేను ఇన్ని మూవీస్ చేశాను, అందులో ఆ క్యారెక్టర్ చేశాను, ఇందులో ఈ క్యారెక్టర్ చేశాను, నాకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, నాకు గ్యారంటీగా చెప్పాలి. చెప్పకపోతే తప్పవుతుంది. వాళ్ళకి ఏం తెలియదు కదా, మనం ఎవరో వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏమీ చెప్పకుండా ఉంటే వాళ్ళకి కొత్త వాళ్ళు ఏమో అనుకుని అమ్మ డైలాగ్ చెప్పడం వచ్చమ్మా అని అంటారు. అదే మన ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం అనుకోండి, పర్వాలేదు, ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే చెయ్యగలదు అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. అదే మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత చాలామంది ఆడిషన్కి వచ్చి కూర్చుంటారు. అక్కడ మనం సైలెంట్గా ఇలా ఉండాలి. వాళ్ళందరితో డబ్బా కొట్టి నేను వచ్చేసాను, నేను ఇచ్చేసాను, నన్ను చూడలేదా, నువ్వు చూడకపోతే ఎందుకు నీ బతుకుతూ, నువ్వు యూట్యూబ్ కూడా చూడవా, వేస్ట్ కదా, నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇండస్ట్రీకి, ఏం చేయడానికి వచ్చావు, ఇలా డబ్బా మాట్లాడుకుంటూ అనవసరపు మాటలు మాట్లాడిన తరువాత లోపలికి వెళ్ళి ఆడిషన్ దగ్గర వాళ్ళొక డైలాగ్ చెప్పమన్నప్పుడు మనం ఆ డైలాగ్ ఆ రోజు మనకి ఏదన్నా ఇబ్బంది నుండి చెప్పలేక తత్తత్త మమ్మమ్మ అన్నామనుకో, ఇక్కడ బయట చెప్పిన మాటలన్నీ ఎగతాళిగా అయిపోతాయి అన్నమాట. అందుకే ఏం చేయాలంటే ఎక్కడైనా మౌనం పాటించాలి. అవసరం ఉన్న చోట మాత్రమే మనం మాట్లాడాలి. అనువు గాని చోట అధికులం అనరాదు, కొంచెం ఉండుటల్లా కొద్వా కాదు. అట్లే అనుకూలము కాని స్థలములందు గొప్పలు చెప్పుకోకూడదు. అందుచే మనుష్యుని యొక్క గొప్పతనమునకు
మాత్రము తక్కువతనము కలుగదు. బయట మనం అందరితో నేను ఇది చేసా అన్ని చేసా చూడలేదా, అది కూడా చూడలేదా అని ఇలా మాట్లాడినంత మాత్రాన మన గొప్పతనం పెరగదు. అక్కడ మనం మౌనంగా ఉన్నంత మాత్రాన మనకున్న నాలెడ్జ్ కానీ మనకున్న గొప్పతనం కానీ మనం చేసిన సినిమాలన్నీ ఎటు పోవు, ఏమి అవ్వదు. మన గొప్పతనానికి ఎటువంటి భంగము కూడా కలుగదు అని వేమన గారు చెప్పకనే చెబుతున్నారు. ఎంత అద్భుతమైన పద్యమో కదా ఇది. మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం.